నా మాస్టర్లచే అనుగ్రహించబడిన ఈ వసతులన్నీ, ఆశ్రమాలు, రిట్రీట్ కేంద్రాలు, మనం భండారాలనే ఈ సామూహిక ఉత్సవాలు, ఈ సిట్టింగులు, ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక శ్రేయస్సుకి, వికాసానికి తోడ్పడతాయి. మనం ప్రతి సిట్టింగులోనూ కళ్ళు మూసుకున్నప్పటి మన స్థితి నుండి కళ్ళు తెరిచేసరికి మనం ముందుకు సాగామని మనకు తెలుస్తున్నదా? ఇది అత్యావశ్యకమన్న స్పృహ అభ్యాసీలు అందరిలోనూ కనపడాలి. మన భౌతికపరమైన విషయాలు, మన ఆరోగ్యం, మన ఆదాయం, ఇంకా మరెన్నో భౌతిక విషయాలు, మానవ జీవితంలోని రాగద్వేషాలు, అభిలాషలు, వీటన్నిటి పట్ల మన దృష్టిని ఎక్కువగా సారిస్తున్నాం. ఒకవేళ మనకొక ఆధ్యాత్మిక జీవితం ఉందని గుర్తించినా, మనం దానిలో పాల్గొంటున్నామన్న స్పృహ ఉన్నా, దానికి ప్రాధాన్యతలో ఆఖరి స్థానం ఇవ్వటం విచారకరం.